లిక్కర్ స్కామ్‌లో 71 రోజుగా జైల్లో ఉన్న అంటే జూలై 19 తారీఖు అరెస్ట్ చేయబడ్డ మిథున్ రెడ్డికి ఈరోజు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యలో ఆయనకొకసారి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆయన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి రావడానికి ఆయన 2 రోజులు, 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి సరెండర్ అయ్యారు. ఈ 71 రోజుల్లో ఆయన జూలై 19న ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన్ని కస్టడీలోకి తీసుకోకుండా ఇప్పటివరకు కాలయాపన చేశారు. 90 రోజులు గడిచిపోయిన తర్వాత ఆయనకి డిఫాల్ట్ బెయిల్ వస్తుందేమో అని హడావుడిగా నిన్న సెప్టెంబర్లో ఆయన్ని 2 రోజులు కస్టడీకి అడిగి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. వీళ్ళు వేసిన పిటిషను చాలా అవకతవకలుగా ఉంది. ఈ అవకతవకలన్నీ కూడా 21 అంశాలు తప్పుగా ఉన్నాయి. తిరిగి మళ్ళీ వీటిని సరిచేసి ఇవ్వండి ఏసీబీ కోర్టు అడిగితే వీళ్ళు ఏం ఇవ్వలేకపోయారు. సో వీళ్ళు 90 రోజుల్లో వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా అక్కడ అవకాశం లేదు, నమోదు కాపాడలేదు. కనుక 90 రోజుల తర్వాత ప్రతి వాళ్ళకి బెయిల్, డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. అందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా డిఫాల్ట్ బెయిల్ వచ్చింది, వాళ్ళు వదిలేశారు. అప్పుడు సిట్టు హడావుడిగా మేలుకొని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్ చూసిన జడ్జి వాళ్ళు ఆల్రెడీ విడుదలైపోయారుగా, వాళ్ళ మీద నేను స్టే అట్లా ఇచ్చేది వాళ్ళ బెయిల్ మీద అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ విడుదలైపోయారు. ఈ ఏసీబీ కోర్టు 21 అంశాలకు సంబంధించి మీరు అసలు ఛార్జ్ షీటే దాఖలు చేసినట్టు కాదు, 21 అంశాలకు మా సమాధానం చెప్పండి ఏసీబీ కోర్టు అడుగుతుందండి, దాని మీద స్టే ఇవ్వండి అని అడిగారు. దాని మీద స్టే ఇచ్చింది. చిట్టు మొదటి నుంచి దీన్ని స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాని వ్యవహార శైలి ఎలా ఉందంటే ఒక నిందితులను పట్టుకున్న దగ్గర నుంచి అతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నామని ఒక వాంగ్మూలాన్ని తయారు చేయటం. ఆ పలానా సుబ్బారావు వాడు పట్టుకున్నారు, వాడు ఒక వాంగ్మూలాన్ని తయారు చేస్తారు. ఆ వాంగ్మూలంలో నెక్స్ట్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయదలుచుకున్నారో ఆయా వ్యక్తుల పేర్లు చేర్చటం, తిరిగి మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి ఆ మేజిస్ట్రేట్ దగ్గర ఆ వ్యక్తుల్ని పెట్టడం. ఇదిగో వీడు వాంగ్మూలం ఇచ్చాడు, వీళ్ళు కూడా కేసులో ఉన్నారంట, అందుకని తీసుకొచ్చామని. వీడిచ్చిన వాంగ్మూలం మీద వీడి సంతకం ఉండదు. ఎందుకయ్యా సంతకం లేదు అంటే, అతను వాడు పెట్టనన్నాడండి, మేమేం చేస్తాం, కానీ ఓరల్గా చెప్పాడు అంటే వాడు ఓరల్గా చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేసేసి అవతల వాళ్ళ మీద నేరం మోపేసేయడమే. మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసు ఎలా ఉంది? 5 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది? క్లియర్గా ఆన్లైన్లో జరిగింది. ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అది. ఆ వ్యక్తి నాకు పలానా కన్స్ట్రక్షన్ చేయమని ఇచ్చాడు, తిరిగి నా వల్ల కాలేదని ఇతను ఇచ్చాడు. ఆ ట్రాన్సాక్షన్ 5 కోట్లు. ఏదైనా దొంగ డబ్బు అయితే సంచుల్లో తీసుకొని బ్యాగుల్లో తీసుకొని వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు క్లియర్గా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశారు. లేదు, వాళ్ళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా కరెక్ట్ కాదు, కేవలం క్రియేట్ చేశారు అనుకున్నాం. ఆ క్రియేట్ చేసిందని నువ్వు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసే అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు ఆ కేసు మీద అలా తీసుకెళ్ళి లోపలేస్తారు, ఏం ప్రశ్నిస్తారు? ఈ రకంగా సిట్టు మొదటి నుంచి ఇప్పుడు A5గా ఉన్న విజయసాయి రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయాల. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు, వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కనుక ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన బయట ఉన్నాడు. వీళ్ళకి ఎప్పుడైతే మెలకు వచ్చి పలానా వాళ్ళని అరెస్ట్ చేద్దాం, మిథున్ రెడ్డిని చాలా రోజుల తర్వాత అరెస్ట్ చేశారు, తర్వాత చాలా రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ 90 రోజులు గడిచిపోతుంది కదా, వీళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ చేద్దామని హడావుడిగా 11 కోట్ల రూపాయలు మేము హైదరాబాద్లో పట్టుకున్నామన్నారు. ఆ నోట్లే చూపించలేదు. జూలై 2020 నుంచి ఆ నోట్లు అక్కడే ఉన్నాయన్నారు. అక్కడ ఉంటే వాటి మీద 1000 ముద్రలు ఉంటాయి, లేదా ఈ జూలై 2020కి ముందు ప్రింట్ అయి ఉంటాయి, వాటిని ఒకసారి పట్టగరండి నేను నిరూపిస్తాను రాజకేశ్ రెడ్డి సవాల్ విసిరినప్పటికీ, హైకోర్టు ఆర్డర్ వేసినప్పటికీ హడావుడిగా మేము వాటిని బ్యాంకులో అర్ధరాత్రి జమ చేశామని చెప్పారు. కోర్టు ఆర్డర్ వేస్తే అర్ధరాత్రి జమ చేసిన అవసరం ఏముంది? అర్ధరాత్రి జమ చేస్తే సరే జమ చేశారు, ఆ స్లిప్ ఇవ్వండి, ఇదిగో తీసుకొస్తానని పెళ్ళిపోయిన వ్యక్తి అలాగే పోయాడు. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు, వెంకటేష్ నాయుడు అని. ఆ వెంకటేష్ నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, వెంకటేష్ నాయుడు ఈ లిక్కర్ డబ్బు తీసుకెళ్ళి ఎన్నికల్లో పంచాడన్నారు, ఇదిగో వీడియో అన్నారు. ఆ వీడియోలో 2000 నోట్లు ఉన్నాయని వైసీపీ గుర్తించింది. అప్పటికి 2000 నోట్లు రద్దయిపోయి 2000 నోట్లు తీసుకెళ్లి వాడు ఎలా పంచుతాడు, ఓటర్లు ఎలా ఆమోదిస్తారు, ఇదంతా ఒక ఫేక్ వీడియో అని చెప్పారు వీళ్ళు. ఆ ఫేక్ వీడియో మొత్తం ఈ మీడియా అంతా సర్కిల్ అయింది. వెంకటేష్ నాయుడు భార్య వచ్చి కోర్టులో పిటిషన్ ఇస్తుంది. మా ఆయన ఫోన్లో ఉన్న ఈ విషయాలు ఏమైనా ఉంటాయి కోర్టుకి సబ్మిట్ చేయాలి, కానీ మీడియాకి లీక్ చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదంగా కోర్టు ఎందుకయ్యా మీడియాకి లీక్ చేశారని వాళ్ళని అడగంగానే సిట్టుని, మేము అసలు ఆ ఫోన్లో అన్లాకే చేయలేదు ఆ ఫోన్ అని అప్పుడు సిట్టు సమాధానం చెప్పింది. మరి ఈ మీడియాలో వచ్చిన ఈ ఫోటోలు ఈ వీడియోలని ఎవరివి, ఎవరు క్రియేట్ చేశారు? ఇప్పుడు ఈ మీడియాలో ఆ ఫోటోలు ఆ వీడియోలు చెప్పిన వాళ్ళంతా సమాధానం చెప్పాలి కదా. సిట్టు వ్యవహార శైలి మొదటి నుంచి పై ఆఫీసర్లు పలానా వాడిని అరెస్ట్ చేయండి, లిక్కర్ కేసులను ఆర్డర్ వేయటం, కింద వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడానికి హడావుడిగా ఏదో ఒకటి ఫ్యాబ్రికేట్ చేయడం,
ఫలానా వాడి దగ్గర వాంగ్మూలం తీసుకొని ఫలానా ఏదో సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేయటం, తీసుకొచ్చి అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన కాడి నుంచి అతను లోపలే ఉండేందుకు నిరంతరం ప్రయత్నించేందుకు రకరకాలుగా వాంగ్మూలాలు, ఛార్జ్ షీటు రకరకాలుగా తయారు చేయటం. మేజిస్ట్రేట్ ముందుకెళ్తే మేజిస్ట్రేట్కి ఏం తెలుస్తుంది? మన సవీంద్రారెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి మీద ఒక గంజాయి కేసు పెట్టారు. ఆ గంజాయి మేము పట్టుకున్నాం అన్నారు. మేజిస్ట్రేట్ ముందుకెళ్తే తను గంజాయి సరఫరా చేస్తుంటే మేము పట్టుకున్నాం అంటారు. మేజిస్ట్రేట్ ఏమైనా చూస్తాడా? అలాంటి వ్యక్తి వెంటనే అతను రిమాండ్ ఇస్తాడు. సో రిమాండ్ ఎలా ఇస్తాడో ఆ విధంగా వీళ్ళు కేసును తయారు చేసుకుని తీసుకెళ్తున్నారు తప్ప అసలు లిక్కర్ స్కామ్ దాంట్లో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి పెట్టింది 5 కోట్లు, పట్టుకున్నామన్న 11 కోట్లు ఇంతవరకు వాళ్ళు అవి చూపించనే లేదు. వెంకటేష్ నాయుడు 5 కోట్లు లెక్కేశాడు అన్నారు. అసలు వీడియో ఫేక్ అన్నారు. అసలు వీళ్ళు ఏం సాధించారు? ఎక్కడ వీళ్ళు అసలు లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది? దాని మోడస్ ఆపరెండి ఏంటి? ఏది కూడా వీళ్ళ ఛార్జ్ షీట్లో లేదు. ఛార్జ్ షీట్లో తప్పులు తడకను ప్రశ్నిస్తే ఒక్కడు పత్తా లేడు. ఇది లిక్కర్ స్కామ్ కదా? ఇంత అసంబద్ధంగా, ఇంత అసమర్థంగా, కేవలం కక్షపూరితమైన వ్యవహారంగా ఈ లిక్కర్ స్కామ్ ఇంతవరకు నడిచింది. ఇంకా కొంతమంది నిందితులు జైల్లోనే ఉన్నారు. ఎప్పటికి ఇది తెగుతుందో అక్కడ ఏమీ లేదని అందరికీ తెలుసు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొంతమంది ఏమి లేకపోతే అరెస్టులు ఎందుకు జరిగినాయి, ఇదేం జరుగుతుంది? ప్రతి వాళ్ళు ఎవడైనా వెళ్ళి అక్కడ ఛార్జ్ షీట్ని ప్రతి లైన్ చదవండి. అసలు ఏమీ లేదు, ఇదంతా కుట్రపూరితమైన వ్యవహారం అని మీకే తెలిసిపోతుంది.